వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో, నోటి శుభ్రత అండి. నోరు శుభ్రంగా ఉంటే మనకు అనారోగ్య సమస్యలు రావని జెప్తారు. అసలు నోటి శుభ్రత అంటే ఏంటి? ఎన్ని సార్లు బ్రష్ చేస్తే మనం నోరు శుభ్రంగా ఉందంటాము? సో, అసలు దీన్ని ఎలా డిఫైన్ జేస్తాము? ఇంకా మనకు ఈ డెంటల్‌కి సంబంధించి తెలియని విషయాలేంటి? ఇక వచ్చిన అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏంటి? వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ డెంటల్ సర్జన్ డాక్టర్ లత గారు. మ్యామ్ నమస్తే. నమస్తే అండి. నాకు చాలా చాలా క్వెషన్స్ ఉన్నాయి ఈ ఓరల్ హెల్త్ గురించి. తప్పకుండా. ముందుగానే అసలు నోరు శుభ్రంగా ఉంటే మనకి అనారోగ్య సమస్యలే రావని జెప్తారు. అసలు అవునండి. నోటి శుభ్రత అంటే ఏంటి? యాస్ ఎ డెంటిస్ట్ హ్మ్. మేమొకసారి ఒక పేషెంట్ వచ్చి వాళ్ళ నోరు మేము చెక్ చేస్తూ ఉంటాం జనరల్ చెకప్స్. చేసినప్పుడు నోట్లో ఫస్ట్ ఓపెన్ చేయగానే మాకు స్టెయిన్స్, గమ్ ఇన్ఫెక్షన్స్, కేరీస్, బ్యాడ్ బ్రెత్ హ్మ్. ఇలాంటియన్నీ ఉంటాయి. ఇవేమీ లేకుండా హ్మ్. క్లీన్‌గా ఉండేది పింక్ టిష్యూస్ హ్మ్. అండ్ వైట్ టీత్ ఇలా గమ్ పింక్ కలర్డ్ గమ్ హ్మ్. అండ్ వైట్ టీత్ అండ్ హ్మ్. నో స్టెయిన్స్ అండ్ నో స్పేసెస్ హ్మ్. అండ్ నో బ్యాడ్ బ్రెత్. ఇవన్నీ నీట్‌గా ఉంది అనిపిస్తే ఆటోమేటిక్‌గా నోరు శుభ్రంగా ఉందనే అర్థమండి. యెస్. ఇప్పుడు 25 ఏళ్ల అనుభవం ఇది. 25 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఈ దంత వైద్యంలో. యాహ్! అంటే అసలు ఇంత నోరు శుభ్రంగా ఉండి మీరు చెప్పిన ఈ లక్షణాలతో ఉన్న పేషెంట్స్ ఎంతమందున్నారసలు? ఎంతమందొస్తున్నారు? వస్తారండి. హ్మ్. కొంతమంది బాగా నీట్‌గా మెయింటైన్ చేసే టీత్ కూడా మేము చూస్తాం. వస్తారు డెంటల్ చెకప్స్‌కొస్తారు. హ్మ్. జనరల్ చెకప్‌కొచ్చినప్పుడు కొంతమంది నేను కూడా ఆశ్చర్యపోతాను. ఒక్క స్టెయిన్ కూడా ఉండదు. హ్మ్. బాగా మెయింటైన్ చేస్తారు. వాళ్ళని అడుగుతాను మీరేం చేస్తున్నారు హ్మ్. అని. లేదండి 2 టైమ్స్ బ్రష్ చేస్తున్నాను. ఆర్ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ హ్మ్. ఫుడ్ హ్యాబిట్స్ బావున్నాయి. అవన్నీ కూడా మేము కాలిక్యులేట్ చేస్తాం. హ్మ్. స్టార్చీ ఫుడ్, షుగరీ ఫుడ్ అండ్ స్టిక్కీ ఫుడ్ అవి తీసుకోవడము, హ్మ్. అలాగనే నిద్రపోవడము, బ్రష్ చేయకుండా ఉండడము. హ్మ్. ఇవన్నీ కూడా హ్మ్. డెంటల్ హెల్త్‌ని మనకి పాడు చేస్తూనే ఉంటాయి. హ్మ్. సో, అవన్నీ తినకుండా ఒకవేళ హ్మ్. పొరపాటున ఇష్టమయ్యో లేకపోతే హ్మ్. ఉంటది కదా! హ్మ్. తినాలనిపిస్తుంది. హ్మ్. ఇలా తిన్నా కానీ నైట్ టైమ్ కంపల్సరీగా బ్రష్ చేస్తారు వాళ్ళు. యెస్. చేసినప్పుడు అంటే అదే పనిగా తినమని కాదు. హ్మ్. ఎప్పుడన్నా తినవలసొస్తే ఏదైనా కంపల్షన్ ఏదైనా తప్పనిసరి పరిస్థితి హ్మ్. నో ప్రాబ్లమ్. బ్రష్ చేసుకున్నామా, హ్మ్. నైట్ టైమ్ అంతా మనము బాక్టీరియాకి అవకాశం ఇవ్వకుండా ఉంచామా, హ్మ్. ఆబ్వియస్లీ టీత్ బావుంటాయి. ఓకే. నో వరీస్ ఎట్ ఆల్. యాహ్! సో, 2 టైమ్స్ బ్రష్ అనేది ఖచ్చితంగా చేయాల్సిందే. కంపల్సరీ అండి. హ్మ్. నైట్ అంతా మన పళ్ళ మీద దాడి చేసిన బాక్టీరియా నుంచి డే అంతా కాపాడుకోవటానికి, బ్యాడ్ బ్రెత్ నుంచి కాపాడుకోవడానికి, మన కాన్ఫిడెన్స్ కోసం మార్నింగ్ లేచి ఎలా బ్రష్ చేస్తామో, హ్మ్. మళ్ళీ పగలంతా మనం తిన్న ఫుడ్డు, హ్మ్. నైట్ అంతా మన పళ్ళ మీద దాడి చేయకుండా ఉండడానికి నైట్ బ్రష్ చేసి పడుకోవడం కూడా అంతకంటే ఎక్కువ అవసరం. ఓకే. యాహ్! యెస్ మ్యామ్. అయితే ఈ బ్రష్షు, టూత్ పేస్ట్ యాహ్! విషయానికొస్తే ఒక పెద్ద కన్‌ఫ్యూజనే ఉంది. యాహ్! సో, సాఫ్ట్ బ్రిజిల్స్ అంటారు. జిగ్‌జాగ్ బ్రిజిల్స్ అంటారు. యెస్. సో, అసలు బ్రష్ అనేది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఏ టూత్ పేస్ట్ వాడితే మంచిదసలు? అసలు ఒక టూత్ పేస్ట్‌ని ఎలా సెలెక్ట్ చేసుకుంటాం మనం? టూత్ బ్రష్ విషయానికొస్తే హ్మ్. కంఫర్ట్ అండి ఒకసారి. కంఫర్ట్ ఉంటది. హ్మ్. ఏంటంటే మన కొంతమంది హ్యాండ్లింగ్ స్టైల్ బ్రష్ ఎలా పట్టుకోవాలి. కొంతమందికి పెద్ద బ్రష్ కావాలి. కొంతమందికి చిన్న. బ్రిజిల్స్ వచ్చేసరికి మేమైతే మాత్రం ఎనీ పేషెంట్‌కి మేము సజెస్ట్ చేసేది బ్రిజిల్ షుడ్ బి సాఫ్ట్. హ్మ్. ఎందుకంటే ఒక సిరామిక్ ప్లేట్ ఉంటుంది. హ్మ్. దాని మీద మనము ఒక మెటల్ స్క్రబ్బర్‌తో తోమేస్తే ఎలా అయిపోతదది? హ్మ్. పళ్ళు గూడా అంతే. హ్మ్. పళ్ళ మీద ఉన్న పింగాణి పొరని హ్మ్. మనం ఏది పడితే అదేసి గట్టిగా బావుండాలేమో అని తోమేసేస్తే హ్మ్. అది హ్మ్. పాడైపోతుంది. అలా కాకుండా సాఫ్ట్ బ్రిజిల్ బ్రష్ ఈస్ మస్ట్. హ్మ్. టూత్ పేస్ట్ అంటారు ఎనీ ఫ్లోరైడ్ టూత్ పేస్ట్. హ్మ్. ఈ పేస్ట్ వాడండి, ఈ పేస్ట్ వాడొద్దు అని విను. హ్మ్. కొంతమందికి కొన్ని ఫ్లేవర్స్ నచ్చుతాయి. కొన్ని హ్మ్. స్మెల్స్ నచ్చుతాయి. కొంత కొంత టేస్ట్ నచ్చుతది. హ్మ్. సో, అకార్డింగ్‌లీ ఎనీ బ్రాండెడ్ టూత్ పేస్ట్ విత్ ఫ్లోరైడ్ హ్మ్. మీరు వాడొచ్చు. కానీ బ్రష్ చేసే విధానాల్లో కూడా మనం జాగ్రత్త తీసుకోవాలి. హ్మ్. ఇప్పుడు బ్రష్ చేయటంలో ప్రెషర్ పెట్టి చేస్తారు. హ్మ్. ఒకే వైపు చేస్తారు. హ్మ్. గట్టిగా ఒత్తేసి చేస్తారు. కొంతమంది హ్మ్. బ్రష్ నోట్లో పెట్టుకుని వెహికల్ మీద వెళ్ళడం కూడా నేను రోడ్డు మీద చూస్తా అవును. ఉంటా. బ్రష్ నోట్లో పెట్టుకొని చేసుకుంటూ వెళ్ళిపోతారు ఎంత దూరమైనా. హ్మ్. ఇట్లా కాకుండా బ్రష్ తీసుకొని వాటర్ కింద పెట్టి ఒకసారి వాష్ చేసి, పేస్ట్ అప్లై చేసి 1 ½ టు 2 మినిట్స్‌లో బ్రష్ చేసేసి, హ్మ్. గాగుల్ చేసేసుకొని, టంగ్ నీట్‌గా క్లీన్ చేసేసుకొని, హ్మ్. బ్రష్ మళ్ళా బాత్రూమ్‌లో కాకుండా ఒక ప్రత్యేకమైన డ్రై ప్లేస్‌లో పెట్టాలి. హ్మ్. బాత్రూమ్స్‌లోనే కమోడ్ల పక్కనే పెడతారు అవును. కొంతమంది. ఇట్ అవును. ఈస్ నాట్ ఎట్ ఆల్ హ్మ్. గుడ్. కీప్ ఇట్ ఔట్‌సైడ్ ఆఫ్ ద డిస్టెన్స్ పెట్టాలి హ్మ్. కొంచెం. బయట పెట్టడము, గాలాడే ప్లేస్‌లో పెట్టడము. మళ్ళా నెక్స్ట్ టైమ్ బ్రష్ చేస్తున్నప్పుడు ఆ బ్రష్‌ని ఫస్ట్ వాష్ చేయటము. హ్మ్. బ్రిజిల్స్ సాఫ్ట్ అవ్వడము. తర్వాత పేస్ట్ అప్లై చేయడము. హ్మ్. తర్వాత నువ్వు 1 ½ టు 2 మినిట్స్ బ్రష్ చేయడము. బ్రషింగ్ షుడ్ నాట్ బి ఎయిదర్ హారిజాంటల్‌గా హ్మ్. ఉండొద్దు, అలాగని వర్టికల్‌గా ఉండొద్దు. సర్క్యులర్ మోడ్‌లో జెంటిల్ బ్రషింగ్ ఈస్ ఆల్వేస్ సేఫ్ ఫర్ ద హ్మ్. గుడ్ టీత్. యెస్ మ్యామ్. యాహ్! ఖచ్చితంగా. యాహ్! అయితే బ్రష్ ఎన్ని నెలలకొకసారి మార్చాలి? 3 నెలలకు ఒకసారి మారిస్తే 3 నెలల నుంచి కొంతమంది మర్చిపోతారు. హ్మ్. కొంతమంది 6 నెలలు ఇంక అంతకంటే మర్చిపోతారు. అలా కాకుండా 3-4 మంత్స్
బెస్ట్ అండి. యెస్. యాహ్! అయితే మ్యామ్ డెంటల్ ఇష్యూస్ విషయానికొస్తే మనం చూస్తూ ఉంటాం ఏంటంటే పళ్ళు పుచ్చిపోవడం. యాహ్! పళ్ళు పుచ్చిపోవడం అంటే మీ వైద్య పరిభాషలో ఏమంటారు? ఎందుకు ఇంతలా పళ్ళనేవి పుచ్చిపోతూ ఉన్నాయి? పళ్ళ మీద ఫస్ట్ మనం ఒక స్టెయిన్ చూస్తాం. హ్మ్. పట్టించుకోం. తర్వాత ఫుడ్ ఇరుక్కుంటా ఉంటది. హ్మ్. అప్పుడు పట్టించుకోం. తర్వాత నొప్పి స్టార్ట్ అవుతుంది. హ్మ్. అప్పుడు డెంటిస్ట్ గుర్తొస్తారు. అవును. సో, ఇంత దూరం పోకుండా ఉండాలంటే ఫస్ట్ స్టెయిన్ పడగానే మీరు ఎవ్రీ 6 మంత్స్ మర్చిపోకుండా డెంటల్ డాక్టర్ దగ్గరికెళ్ళి హ్మ్. చెక్ చేయించుకుంటుంటే ఫస్ట్ అపోహ ఏంటంటే, హ్మ్. అమ్మో! డెంటిస్ట్ దగ్గరికెళ్తే కంపల్సరీగా ఏదో ఒకటి చేస్తారు. ఏదో హ్మ్. ఒకటి చేయరండి. డెంటల్ డాక్టర్ ఫస్ట్ కెమెరాలో చూయిస్తారు. అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది. ఎక్స్‌రే తీస్తారు. హ్మ్. మేమైతే పేషెంట్‌కి ఫస్టు ఫోటో అండ్ ఇంట్రా ఓరల్ కెమెరాతో స్క్రీన్ మీద చూయించి, హ్మ్. ఆ ప్రాబ్లమ్ ఉంది. అది క్లిక్ షాట్ తీసి ఈవెన్ పేషెంట్‌ని కూడా మేము తీసుకోమంటాం పిక్చర్. హ్మ్. తీసుకున్న తర్వాతనే మేము ఫస్ట్ ఆ క్యావిటీని ఫిల్ చేయడం జరుగుతుంది. హ్మ్. అంతవరకొస్తే. అలాగని నెగ్లెక్ట్ చేశామనుకోండి, హ్మ్. డెఫినిట్‌గా అది రూట్ కెనాల్ వరకు వెళ్ళిపోతుంది. హ్మ్. పెయిన్ ఒస్తుంది. డీప్ ఫిల్లింగ్ అవుతుందది. హ్మ్. ఎక్కువగా పుచ్చిపోతుంది. ఎక్కువ లేయర్స్ పాడైపోతాయి. పేషెంట్‌కి నొప్పొస్తుంది. దానివల్ల మనకేమవుతుంటే హ్మ్. మనీ ఎక్కువ వేస్ట్ అవుతుంది. హ్మ్. పెయిన్ ఎక్కువ పడుతుంది. ఆర్టిఫిషియల్ క్యాపింగ్ చేసుకోవాల్సొస్తుంది. హ్మ్. అదే మీరు ఎవ్రీ 3-6 మంత్స్ గ్యాప్ మధ్యలో వచ్చారనుకోండి, మేము చెక్ చేసి దాన్ని క్యావిటీ ఫిల్లింగ్ చేస్తే మీకు అంత దూరం పోకుండా ఉంటుందన్నమాట. అవును. క్యావిటీ. యెస్. యెస్. అయితే యెస్. క్యావిటీ. చిన్న స్పాట్ ఉంటే అది క్యావిటీ వచ్చినట్లేనా? అదేనండి. హ్మ్. డెంటల్ డాక్టర్ ఏం చేస్తారు అది స్టెయినా, హ్మ్. ఫుడ్ లాడ్జ్‌మెంట్ పైపైన ఉంటుందా? హ్మ్. లేదా డీప్ క్లీనింగ్ అవసరం అవుతుందా? ఆర్ ఫిల్లింగ్ అవసరం అవుతుందా? ఫిల్లింగ్ గూడా ఎంత డెప్త్ ఉంది హ్మ్. అనేది చూస్తాం. ఒకసారి మేము అక్కడికొచ్చినప్పుడు మేము చెక్ చేసి చెప్పడం జరుగుతుంది. హ్మ్. అది చూడకుండా అయితే చెప్పలేము. అది మనం ఇమాజినేషన్‌లో అయితే రాదు. హ్మ్. కొంతమందికి ఫ్లోరోసిస్ ఉంటుంది. హ్మ్. కొంతమందికి ఎనామెల్ చిప్ ఆఫ్ అవుతుంటుంది. దాంట్లో ఫుడ్ లాడ్జ్‌మెంట్ ఉంటుంది. హ్మ్. డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. అసలు ఒకళ్ళకే ఒక పన్ను నుంచి పక్క పన్నుకి చాలా తేడా ఉంటుంది. యెస్. సో, ఈచ్ పేషెంట్‌కి చాలా చాలా డిఫరెన్సెస్ ఉంటాయండి. హ్మ్. సో, అది చూడంది ఏ డాక్టర్ ఎవరని చెప్పలేము. యెస్. అయితే మ్యామ్ ఈ పన్ను తీసేయడం వరకు ఎప్పుడు వెళ్తుంది? ఇప్పుడు పళ్ళు ఫస్ట్ పుచ్చిపోతున్నప్పుడు హ్మ్. చూయించుకోకపోవటం వల్ల డీప్ హ్మ్. ఫిల్లింగ్ అవుతుంది. హ్మ్. నొప్పొస్తుంది. అప్పుడు కూడా ఏం చేస్తున్నారంటే కొంతమంది ఏదో ఒక పెయిన్ కిల్లర్ యేసుకుంటారు. ఇవాళ రేపు నాలెడ్జ్ అందరికీ ఉంది. హ్మ్. పెయిన్ కిల్లర్ యేసుకుంటే పన్ను నొప్పి తగ్గిపోతుంది. సో, వాళ్ళ బాడీ తీరుని బట్టి కొంతమందికి పెయిన్ కిల్లర్, కొంతమంది యాంటీబయాటిక్, కొంతమంది ఫోన్‌లో అడుగుతారు. హ్మ్. లేతే పక్కనోళ్ళు ఎవరైనా డెంటల్ డాక్టర్ దగ్గరికెళ్తే మీకే పన్ను నొప్పి, మీకేం హ్మ్. మెడికేషన్ ఇచ్చారంటారు. వాళ్ళేదో ఇచ్చారు. నాకు గూడా ఒక టాబ్లెట్ ఇయ్యి అంటారు. వాళ్ళు వేసుకుంటారు. సో, యాంటీబయాటిక్, పెయిన్ కిల్లర్ తగ్గుతాయి. కానీ పెయిన్ కిల్లర్, యాంటీబయాటిక్ అనేది సర్టెన్ పీరియడ్ వరకే ఉంటుంది. హ్మ్. అలాంటప్పుడు ఓన్లీ మెడికేషన్ మీద ఎళ్ళిపోతాం కదా! అవును. అసలు మాకు వర్కే ఉండదు కదా! అలా కాదు. హ్మ్. మేము గూడా హ్యాపీగా వి కెన్ రిలాక్స్. కానీ అలా కాదు. పన్ను నొప్పొచ్చినప్పుడు, అది పుచ్చిపోయినప్పుడు ఫిల్లింగ్ చేయించుకోకపోతే రూట్ కెనాల్ అయిపోతది. హ్మ్. రూట్ కెనాల్ కూడా నెగ్లెక్ట్ చేసామంటే ఇన్ఫెక్షన్ అయ్యి హ్మ్. యాబ్సెస్ ఫార్మ్ అవుతుంది. అప్పుడు పన్ను గమ్ రిలాప్స్ అవుతుంది. పన్నులో యాబ్సెస్ ఫార్మ్ అవుతుంది. ఆ పస్ వచ్చేస్తుంది. హ్మ్. పన్ను ఆటోమేటిక్‌గా తీయాల్సొస్తుంది. లేదా హ్మ్. ఇంకొక రకం వస్తుంది. పన్ను ముక్కలు ముక్కలుగా ఇరిగిపోతుంది. హ్మ్. అప్పుడు కూడా ఆ ముక్కలు తీసేయాల్సొస్తుంది. హ్మ్. ఇలా కూడా జరుగుతుంది. సో, పన్నుని ఈ 2 సార్లలో మేము ఏ పరిస్థితిలోనైనా పన్ను హ్మ్. తీయాల్సొస్తుంది. ఓకే. ఎవరైనా పన్ను తీయించుకున్న తర్వాత ఖచ్చితంగా పన్ను పెట్టించుకోవాల్సిన అవసరం ఉంటుందా? డెఫినెట్‌గా అండి. ఇప్పుడు కింద మనము పలు వరుస అనేది ఒక రౌండ్ ఆర్చ్ మాదిరి ఉంటుంది. హ్మ్. పైన గూడా ఒక ఆర్చ్ ఉంటుంది. హ్మ్. కింద పన్ను ఏదైనా మధ్యలో పన్నైనా చివర ఏ పన్నైనా హ్మ్. అన్నీ ఒక క్రమ పద్ధతిలో ఉంటాయి. హ్మ్. మధ్యలో ఒక పన్ను పోయినప్పుడు ఇటువైపు పన్ను వంగిపోతాయి. హ్మ్. ఎందుకంటే వాటికి సపోర్ట్ దొరకదు. యువతల సాకెట్ ఖాళీ అయిపోయి ఉంటుంది. హ్మ్. ఆటోమేటిక్‌గా ఇయి జరుగుతాయి. హ్మ్. దానివల్ల మొత్తం పళ్ళు స్పేసింగ్ వస్తుంది. హ్మ్. అది ఆ ఆర్చ్‌లో ఉన్న పళ్ళకొచ్చిన సమస్య. హ్మ్. అపోజిట్ ఆర్చ్‌లో దాని సపోర్ట్ టీత్ ఉంటుంది. హ్మ్. పైనదైతే కిందకి పడిపోతుంది. కిందదైతే పైకి లేచొస్తుంది. హ్మ్. ఎందుకంటే దానికి అపోజిట్ కాంటాక్ట్ అవ్వడానికి టూత్ ఉండదు. మనం తింటూనే ఉంటాం. రోజు 3 టైమ్స్ తింటాం. హ్మ్. తింటున్నప్పుడు ఆటోమేటిక్‌గా సపోర్ట్ లేక దీని అపోజిట్ టూత్ కూడా బయటకొచ్చేస్తుంది. ఓకే. ఇది గూడా జరుగుతుంది. ఖచ్చితంగా పళ్ళు పెట్టించుకోవాల్సింది. కంపల్సరీగానండి. హ్మ్. ఒక ఆర్చ్‌లో గాని ఆ పన్ను లేనప్పుడు ఒక పన్ను పోతే ఇంక హ్మ్. ఒకటి పోతే ఒకదానెమ్మటి ఒకటి పోతూనే ఉంటాయి. హ్మ్. అందుకే కొంతమంది డెంటిస్ట్ దగ్గరికొచ్చి ప్రాబ్లమ్ అంటే ఒక టూత్ తీయించుకుంటారు. హ్మ్. ఇక పెట్టించుకోరు. తర్వాత అంటారు నాకప్పుడు తీశారు. దానివల్ల నేను పదే పదే నువ్వు హ్మ్. అదే రోజు మనం డెసిషన్ తీసుకొని హ్మ్. డాక్టర్ గారు చెప్పిన పద్ధతిలో, హ్మ్. వాళ్ళిచ్చిన అపాయింట్‌మెంట్ పద్ధతిలో ఆ పన్ను మనం పెట్టించుకోగలిగితే హ్మ్. ఇంక అవసరం ఉండదండి. హ్మ్. ఒక్కసారి టీత్ హెల్తీగా ఉండి మీ ఆర్చ్‌లో ఉన్న ప్రతి పన్నుని మనం క్లియర్‌గా ఫిక్స్
చేసుకోగలిగితే. హ్మ్. అంటే ఫస్ట్ మనం బాగున్న పనునేమో హ్మ్. మెయింటైన్ చేయగలిగితే, బాగలేనప్పుడేమో హ్మ్. దాన్ని రిపేర్ చేసి పెట్టించుకోగలిగితే, మిస్ అయితే హ్మ్. రీప్లేస్ చేసుకోగలిగితే. హ్మ్. ఇది ఏదైనా మనం ఈ 3 స్టెప్స్‌లో గాని మెయింటైన్ చేసుకోగలిగితే డెంటిస్ట్‌తో మనకసలు అవసరమే ఉండదు. యెస్. మన మెయింటెనెన్స్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. యెస్. యాహ్! ఖచ్చితంగా మ్యామ్. యాహ్! ఈ పంటి సమస్య వచ్చినప్పుడు ఓకే. చెప్పండి. నార్మల్ పేషెంట్స్‌కి ఈ ప్రొసీజర్ అనేది ఓకే సరిపోతుంది. అవునండి. అయితే డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు. డయాబెటిస్ ఉన్న వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది? డయాబెటిస్‌లో ఎలా ఉంటుందంటేనండి, గమ్స్ ఇన్ఫెక్షన్ వల్ల డయాబెటిస్ ఎక్కువవ్వటం, డయాబెటిస్ ఉన్నందువల్ల గమ్స్ ఇన్ఫెక్షన్ తగ్గిపోవటం, ఇదొక సైకిల్ మాదిరే నడుస్తా హ్మ్. ఉంటుంది. వాళ్ళలో ఇంకా ఎక్కువొస్తాయి. ఎక్కువ డయాబెటిస్ మీద. ఇప్పుడు మామూలుగా సిస్టమిక్ హెల్త్ డిస్టర్బెన్సెస్ విత్ డెంటల్ హెల్త్ అనేది కార్డియాలజీలో ఉంటుంది. ఐ మీన్ హ్మ్. హార్ట్‌కి సంబంధించిన విషయాల్లో ఉంటుంది. లంగ్స్‌కి సంబంధించిన వాటిలో ఉంటుంది. ఈవెన్ డయాబెటిస్‌లో కూడా ఉంటుంది. హ్మ్. కార్డియాకొచ్చేసరికి బ్లడ్ స్ట్రీమ్‌తో పాటు ఈ గమ్స్‌లో ఉన్న బాక్టీరియా హ్మ్. మన రక్తనాళాల్లోకెళ్ళి అవి ఉబ్బడం. హ్మ్. దానివల్ల ఐ మీన్ హార్ట్ డిసీజెస్ వచ్చే ప్రాబ్లమ్ ఉంటుంది. ఓహ్! అట్ ద సేమ్ టైమ్ రెస్పిరేటరీ అంటే లంగ్స్‌కి సంబంధించి నోరు డ్రై అయిపోతుందండి. డ్రై అయిపోయినప్పుడు ఈ హ్మ్. గమ్ ఇన్ఫెక్షన్స్‌లో ఉన్న బాక్టీరియా ఇన్‌హేల్ అవుతాయి. హ్మ్. అవి లంగ్స్‌లోకి వెళ్ళడం, న్యూమోనియా రావడం, సిఓపీడీ, హ్మ్. బ్రాంకైటిస్ ఇలాంటి ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి. హ్మ్. అలాగే డయాబెటిస్‌కొచ్చేసరికి డయాబెటిస్ ఉన్నందువల్ల గమ్స్ ఇన్ఫెక్షన్ హీల్ అవ్వదు. హ్మ్. గమ్స్ ఇన్ఫెక్షన్ ఉన్నందువల్ల డయాబెటిస్ మెడిసిన్ రెసిస్టెన్స్ అవుతా ఉంటది. హ్మ్. సో, ఇవి 2 సైకిల్ మీద నడుస్తానే ఉంటది. సో, వాళ్ళేం చేయాలి? డయాబెటిస్ ఉన్న వాళ్ళు స్పెషల్‌గా హైడ్రేషన్ మెయింటెనెన్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ద ఫస్ట్ థింగ్ డయాబెటిస్ ఉన్న వాళ్ళకి ఈవెన్ ఈ గమ్స్ ఇన్ఫెక్షన్ జనరల్‌గా వచ్చే వాళ్ళకి ఈవెన్ నాట్ ఓన్లీ డయాబెటిస్, గమ్స్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ ఇప్పుడు మనం డయాబెటిస్ గురించి మాట్లాడుకుంటే, హ్మ్. డయాబెటిస్ ఉన్న వాళ్ళలో ఎలా ఉంటుందంటేనండి గమ్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఫస్ట్ పస్ ఫార్మేషన్. హ్మ్. పస్ ఫార్మ్ అవుతుంది. బ్యాడ్ బ్రీత్ ఉంటుంది. ఇన్‌ఫ్లమేషన్ ఆఫ్ గమ్స్ ఉంటుంది. హ్మ్. అవి 2 రాగానే ఈ ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి. హ్మ్. డాక్టర్ దగ్గరికెళ్ళి ఫస్ట్ మనం క్లీనింగ్ స్టార్ట్ చేసుకుంటాం. క్లీనింగ్ స్టార్ట్ చేసుకొని వాళ్ళిచ్చిన మెడికేషన్ అండ్ వాళ్ళిచ్చే జెల్ మసాజెస్ అండ్ మెడికేషన్ ఫాలో అప్ చేసుకుంటూ ఉండాలి. అది హ్మ్. మాత్రం మస్ట్ హ్మ్. డయాబెటిస్ ఉన్నోళ్ళకి. ఇది ఎక్కువయ్యే కొద్దీ ఏమవుతుందంటే జింజర్వైటిస్, హ్మ్. గమ్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. అది పోయి పెరియోడాంటైటిస్ అని మళ్ళీ స్టార్ట్ అవుతుంది. హ్మ్. పెరియోడాంటైటిస్ అంటే మళ్ళీ అది మోర్ బోన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. హ్మ్. అయిపోయినప్పుడు ఏందంటే అవంతా లూజ్ అయిపోతది. హ్మ్. అయిపోయినప్పుడు టూత్ ఆటోమేటిక్‌గా ఫాల్ అయిపోతుంది. పోనీ అలాగని వీళ్ళకి ట్రీట్మెంట్ చేద్దామంటే వాళ్ళకున్న డయాబెటిస్ మనకి హ్మ్. ఆహ్, కోఆపరేట్ చేయదు. అవును. సో, ఇవి 2 ఎప్పుడు డయాబెటిస్ ఉన్న వాళ్ళకి చాలా ప్రాబ్లమ్ ఉంటుందండి. హ్మ్. సో, వాళ్ళకి ఎప్పుడు రెగ్యులర్ చెకప్, రెగ్యులర్ క్లీనింగ్, హైడ్రేషన్, మెడికేషన్ అండ్ వాళ్ళిచ్చే ఆహ్, ఆహ్, గమ్ మసాజ్ జెల్స్ ఫాలో అవ్వడం ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు డయాబెటిస్ పేషెంట్స్ అండి. ఓకే. చాలా ప్రాబ్లమ్. ఇది హీల్ అవ్వదు. దానివల్ల అది తగ్గదు. సో, యెస్. ఇవి 2 ఎప్పుడు సైకిల్ రన్ అవుతానే ఉంటాయి. సో, యెస్. డయాబెటిస్ ఉన్న వాళ్ళు ఎప్పుడు కంట్రోల్‌లో ఉంచుకోవటము, హైడ్రేషన్ మెయింటైన్ చేయటం, మెడికేషన్ ఫాలో అవ్వటం, డెంటిస్ట్‌ని రెగ్యులర్‌గా ఇది చేయటం. ఎందుకంటే టూత్ వాళ్ళకి ఆటోమేటిక్‌గా ఫాల్ అయిపోతాయండి. అవును. ఇట్స్ ఎ ప్రాబ్లమ్ విత్ డయాబెటిక్ పేషెంట్స్ అండి. యెస్. యాహ్! మ్యామ్ ఈ మధ్య యాడ్స్‌లో చూస్తూ ఉన్నాము. జనరల్‌గా కూడా ఈ ప్రాబ్లమ్ అనేది ఉంటుంది. పళ్ళు జివ్వుమంటాయి ఐస్ క్రీమ్ యాహ్! తిన్నప్పుడు. అవునండి. ఎందుకు? అవి పళ్ళు జివ్వమంటానికి కొన్ని కారణాలుంటాయండి. ఫస్ట్ మనం చెప్పుకోవాల్సిందంటే ఎనామిల్ పొర దెబ్బతింటుంది. హ్మ్. ఎనామిల్ పొర దెబ్బతిన్నప్పుడు ఏమవుతుంది? మనకిప్పుడు స్కిన్ బావుంటే పర్లేదు. కట్ అయ్యుంటే హ్మ్. ఆటోమేటిక్‌గా మనకి ఏది తగిలినా నొప్పొస్తుంది. పళ్ళకి గూడా అంతే. పళ్ళ మీద మనకి ఎనామిల్ పొర ఉంటుంది. ఎనామిల్ పొర పోవడానికి కొన్ని కారణాలుంటాయి. చిన్నప్పుడు మనం తాగిన నీళ్ళ వల్ల గానీ, మనం ఫ్లోరోసిస్ హ్మ్. ఫ్లోరిన్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉంటాయి కదండీ మనకి. అవును. ఈ ఫ్లోరిన్ వాటర్ ఎక్కువ తాగినందువల్ల, హ్మ్. ఈ ఫ్లోరోసిస్ ఉన్నందువల్ల, ఆ ఎనామిల్ పొర పోయినందువల్ల ఆటోమేటిక్‌గా పళ్ళు సెన్సిటివిటీ ఉంటది. హ్మ్. ఇది కామన్‌గా జనరల్‌గా మనకి దీనివల్ల జరిగే హ్మ్. ప్రాబ్లమ్స్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసేసి పుచ్చిపోయినందువల్ల. హ్మ్. పళ్ళు పుచ్చిపోయినందువల్ల. పళ్ళ మధ్యలో పుచ్చిపోయినందువల్ల 2 పళ్ళ మధ్యలో మనకు కనిపించదు. ఆ! బ్రష్ బ్రిజిల్స్ కొన్నిసార్లు వెళ్ళవు. అక్కడ హ్మ్. ఫుడ్ ఇరుక్కుపోతుంటది. మనకు హ్మ్. తెలీదు ఏం జరుగుతుందో. సో, అప్పుడు పళ్ళు పుచ్చిపోయినప్పుడే మనకు సెన్సిటివిటీ తెలుస్తుంది. కొన్నిసార్లు పైన చూడడానికి బానే ఉంటుంది. హ్మ్. లోపల పుచ్చిపోయింటది. అది డెంటిస్ట్ మాత్రమే మాత్రమే. చూడగలరు. హ్మ్. ఆర్ ఎల్స్ మేము తీసే ఎక్స్‌రేస్ మాకు కనిపిస్తది అవును. క్లియర్‌గా. పేషెంట్ కూడా చూడొచ్చు. హుహు. సో, మనం ఎక్స్‌రే తీసినందువల్ల, లేతే డెంటిస్ట్ చూపించినందువల్ల మేము చూస్తాం ఆటోమేటిక్‌గా పేషెంట్స్‌కి. దానివల్ల కానీ, ఈ 3 కారణాలు వేటి వల్ల గానీ పళ్ళు పుచ్చిపోయినప్పుడు చల్లటి గాని, వేడి గాని తీసుకున్నప్పుడు హ్మ్. ఆటోమేటిక్‌గా సెన్సిటివిటీ వస్తుందండి. ఓకే. జివ్వుమని లాగడం స్టార్ట్ అవుతుంది. హ్మ్. దానర్థం కంపల్సరీగా మనకి హ్మ్. అక్కడ ఎనామిల్ పొర పోయి సెన్సిటివిటీ హ్మ్. ఏది తగిలినా గాని జివ్వుమంటే దాన్ని మనం హ్మ్. ట్రీట్మెంట్ చేయించుకోవాల్సొస్తుంది ఇమ్మీడియేట్‌గా. అంటే యాహ్! ట్రీట్మెంట్ అంటే ఎలా ఉంటుంది దీనికి? పుచ్చిపోతే అది సర్టెన్ కొన్ని పొరలుంటాయండి. హ్మ్. ఎనామిల్ ఉంటుంది. ఎనామిల్ తర్వాత డెంటిన్ ఉంటుంది. హ్మ్. తర్వాత పల్ప్ క్యావిటీ హ్మ్. ఉంటది. సో, కొంత మేరకొచ్చినప్పుడు కొన్ని రకాల సిమెంట్స్ వాడతామండి. డీప్ ఇన్సైడ్ ఎళ్ళినప్పుడు మాత్రం రూట్ కెనాల్ చేసి క్యాపింగ్ ఎయటం ఒక్కటే మనకి ట్రీట్మెంట్ అండి. యెస్.
అయితే డాక్టర్ గారు చెప్పండి. జనరల్‌గా హాస్పిటల్‌కి ఎమర్జెన్సీకి ఎప్పుడు వెళ్తామంటే ఏదైనా హార్ట్ ఇష్యూస్ అట్లాంటివి అవునండి. వచ్చినప్పుడు ఎమర్జెన్సీ యాహ్! వెళ్తాం. యాహ్! యాహ్! ఈ డెంటల్ ఎమర్జెన్సీస్ అని కూడా ఉంటాయంటే అదేంటి? ఇప్పుడు కేవలం ఇది కూడా నెగ్లిజెన్స్ అండి. హ్మ్. పన్ను నొప్పొస్తది పట్టించుకోము. మెదలకుండా మనము టైమ్ పాస్ చేస్తుంటాం. సడెన్‌గా యాబ్సెస్ ఫార్మ్ అవుతుందండి. హ్మ్. అంటే పంటి రూట్ కింద చివర తెలియకుండా మనకి చీమంటారు. హ్మ్. పస్ ఫార్మ్ అవుతుంది. పస్ ఫార్మ్ అయినప్పుడు అది వాచి సడెన్‌గా ఫేస్ నైట్ ఆర్ డే టైమ్ వెనెవర్ హ్మ్. సడెన్‌గా ఫేస్ వాచిపోతుంది. వాచి పన్ను అది డ్రైన్ చేసే వరకు ఫీవరిష్‌గా ఉంటుంది. పెయిన్ ఒస్తుంది. అన్‌బేరబుల్ పెయిన్ అనమాట. హ్మ్. సడెన్‌గా అప్పటికప్పుడు కాల్ చేస్తారు. డాక్టర్ గారు ఏం చేయాలి అని. సో, మాకు ఇమ్మీడియేట్‌గా మేము యాంటీబయాటిక్ ఇచ్చి నెక్స్ట్ డే ఇమ్మీడియేట్‌గా వస్తే పస్ డ్రైన్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. హ్మ్. ఇదొక ఎమర్జెన్సీ ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ ఫ్రాక్చర్స్. హ్మ్. యాక్సిడెంట్ కేసెస్ ఆబ్వియస్‌లీ వస్తారు. మేము ఎమర్జెన్సీ కేసే అది మాకు. హ్మ్. అండ్ కట్ చేస్తే ఆర్థో ట్రీట్మెంట్స్ చేయించుకుంటారు. హ్మ్. చేయించుకున్నప్పుడు వాళ్ళు సడెన్‌గా ఏది పడితే అది ఆ కేర్ మర్చిపోయి ఏదైనా పార్టీసారి తింటా ఉంటారు. హ్మ్. తిన్నప్పుడు ఏమవుతుందంటే ఆ వైర్ బ్రేక్ అయ్యి చీక్స్‌కి దెబ్బ తగులుతా ఉంటుంది. హ్మ్. బ్లీడ్ అవుతా హ్మ్. ఉంటుంది. ఆ బ్రేసెస్ ఇరిగిపోతా ఉంటాయి. అప్పుడు మేమొచ్చి ఇమ్మీడియేట్‌గా ఆర్థోడాంటిస్ట్ మా హ్మ్. టీమ్ వచ్చేసేసి మేము సెట్ చేస్తాం. హ్మ్. ఇదొకటి. కొంతమంది ఆహ్, పెద్దవాళ్ళు గాని ఎనీ ఏజ్ బ్లడ్ థిన్నర్స్ వాడాల్సొస్తుందండి. వాళ్ళ అవసరాలను బట్టి బ్లడ్ థిన్నర్స్ ఇస్తారనమాట డాక్టర్స్. ఇచ్చినప్పుడు బ్లడ్ థిన్నర్స్ వాడుతున్నప్పుడు డెంటల్‌గా తెలియక ఏదైనా పళ్ళు ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు సడెన్‌గా పన్ను దెబ్బ తగిలటం ఇంట్లో. లేకపోతే వాళ్ళు ఎవరితో పడితే వాళ్ళతో అంటే చెప్పకుండా అంటే ఇన్ ద హ్మ్. సెన్స్ డాక్టరు ఎక్కడైనా మిస్‌కమ్యూనికేషన్ అయ్యి ఎక్స్‌ట్రాక్షన్ చేయించుకుంటారు. లేకపోతే చెప్పరు. లేకపోతే ఎక్కడో ఏదో జరుగుతది. హ్మ్. పొరపాటు జరుగుతది. ఆర్ దెబ్బ తగులుతది. తగిలినప్పుడు పన్ను ఇరిగిపోవటము, ఊడిపోవటం జరుగుతది. బ్లడ్ ఆగదండి. బా వాళ్ళు బ్లడ్ ఫ్రీ ఫ్లో అవ్వడానికే కదా హ్మ్. మెడిసిన్ వాడతా అవును. ఉంటారు. సో, అవును. బ్లడ్ ఆగకుండా వాళ్ళకి ఫ్లో అవుతుంటది. ఎమర్జెన్సీగా మనం అది ఆపాల్సొస్తది. హ్మ్. సో, అప్పుడు మేమొచ్చి ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సొస్తుందనమాట. ఓకే. ఆ ఫ్లో ఆపడానికి. సో, ఇదొక ఎమర్జెన్సీ కేస్ మాకు రెగ్యులర్‌గా వస్తా హ్మ్. ఉంటాయి. యెస్. ఖచ్చితంగా యాహ్! మ్యామ్. యాహ్! యాహ్! ఏదైనా కానీ పంటి విషయంలో చాలా శ్రద్ధ తీసుకోవాలి. చాలా అండి. మీరన్నట్లుగా ఈ పళ్ళు ఏదైతే మనము సరిగ్గా మెయింటైన్ చేయకపోతే, సరిగ్గా యాహ్! శుభ్రంగా లేకపోతే హార్ట్‌కి సంబంధించిన ఇష్యూస్ వస్తాయి. లంగ్స్‌కి సంబంధించిన ఇష్యూస్ కూడా వస్తాయని వస్తాయి. చెప్పారు. యెస్. సో, యెస్. ఇది మొదటిసారి నేను వింటూ ఉన్నాను. చాలామంది పన్ను సమస్యలే గదా! ఏముందిలే అని అనుకుంటూ ఉంటారు. ఎగ్జాక్ట్‌లీ బాగా ఆ! నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. యెస్. ఖచ్చితంగా యాహ్! మ్యామ్. మీలాంటి డాక్టర్లు చెప్తూ ఉంటారు. ఓరల్ హెల్త్ మంచిగుంటేనే టోటల్ హెల్త్ బావుంటుంది. సో, బావుంటుంది. అని. సో, ఎప్పటికప్పుడు ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం 6 మంత్స్‌కొకసారి ఈ క్లీనింగ్ అవి చేయించుకోవడం అనేది తప్పనిసరిగా వెళ్ళాల్సిందే. చాలా అవసరం అండి. అయితే మ్యామ్ ఇప్పుడు చిన్న పిల్లలున్నారు. ఇంకా వాళ్ళకి ఇలాంటి డెంటల్ ఇష్యూస్ రాగూడదు అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాళ్ళని కూడా ఖచ్చితంగా డెంటిస్ట్ దగ్గరికి తీసుకురావాల్సిందేనా పర్మనెంట్ టీత్ వచ్చినప్పుడు? చాలా అవసరమండి. పిల్లలతోటొచ్చే ప్రాబ్లమ్ ఏంటంటే, ఫస్ట్ పేరెంట్స్ మనం పిల్లలే గదా అనుకుంటాం. హ్మ్. అది కాదండి. పిల్లలతోటొచ్చే ప్రాబ్లమ్ ఏందంటే, ఫస్ట్ పేరెంట్స్ పిల్లలకి పాలు దాపి పడుకోబెడతారు. అవును. పాలు బాటిల్ ఇస్తే ఆర్ వాటెవర్ ద ఫీడింగ్, మిల్క్ హ్మ్. ఫీడింగ్ ఇస్తూ దాన్ని పిల్లల్ని అలా నిద్రలోకి జారితే మనం యాస్ ఎ మదర్ హ్మ్. ఎవరైనా హ్యాపీ ఫీల్ అవుతాం. కానీ, ఆ పాలు అలాగే తాగి పడుకోవటం వల్ల నర్సింగ్ బాటిల్ క్యారియర్స్ హ్మ్. అంటామండి. హ్మ్. ఆహ్, పళ్ళ ఆ పాల నిప్పులు ఉన్న దగ్గర అంతవరకు పళ్ళు పుచ్చిపోతాయి. హ్మ్. సో, కంపల్సరీగా స్టెరిలైజ్డ్ మంచి కాటన్ ఆర్ మంచి కాటన్ క్లాత్‌తో వాటర్‌లో పెట్టి డిప్ చేసి ఎయిదర్ క్లీన్ చేయటం ఆర్ వాటర్‌తో పుక్కిలిచ్చి పడుకోబెట్టడం పిల్లలకి అలవాటు చేయాలి. లేకపోతే ఆ పళ్ళు పుచ్చిపోయి, హ్మ్. తర్వాత వాళ్ళు పెద్దవుతున్నప్పుడు ఆ పాల పళ్ళు ఊడిపోయి పర్మనెంట్ టీత్ వస్తున్నప్పుడు అవి కూడా పుచ్చుతోటే బయటకొస్తాయి. హ్మ్. ఎందుకంటే ఇవన్నీ ఆటోమేటిక్‌గా ఆ పళ్ళతోటి కనెక్ట్ అయ్యే ఇవి బయటకొస్తాయి. ఇవి హ్మ్. ఊడడం, అవి రావడం సైమల్టేనియస్‌గా జరుగుతుంది. హ్మ్. ఈ పుచ్చు వాటికి గూడా అంటుకునే అవకాశం ఉంటుంది. హ్మ్. సో, పిల్లలతోటి అదొకటి. తర్వాత పిల్లలకి ఆహ్, స్పేసింగ్ వస్తా ఉంటుంది. అవును. పళ్ళ మధ్య పళ్ళ మీద కొంచెం గ్యాప్స్. ఆ! స్పేసింగ్ వస్తా ఉంటుంది. ఈ స్పేసింగ్ వచ్చినప్పుడు హ్మ్. సర్టెన్ ఏజ్ తర్వాతనే ఆర్థో ట్రీట్మెంట్స్ హ్మ్. ఇవి మనం చేయించుకోవచ్చు. చిన్నప్పుడే చేయించాల్సిన అవసరం అయితే ఉండదు. హ్మ్. చిన్న పిల్లల్లో కేర్ ఏందంటే మనం ముందు నుంచే పిల్లలకి పళ్ళు ఎలా క్లీన్‌గా పెట్టుకోవాలని అలవాటు చేయడం చిన్న వయసు నుంచే 2 టైమ్స్ బ్రష్ చేయించడం అలవాటు చేయాలి. ఇంకా ఇన్ఫాంట్స్ ఇంకా బేబీస్ ఉన్నప్పుడు మదర్ ఫింగర్‌కి వేసే సాఫ్ట్ హ్మ్. బ్రషెస్ కూడా వస్తున్నాయి. అవును. వాటితోటి కూడా పిల్లలకి హ్మ్. క్లీనింగ్ అనేది చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. హ్మ్. సో, పిల్లలకి పళ్ళు వస్తున్న ముందు నుంచి హ్మ్. వాళ్ళు పెద్దవుతున్న కొద్దీ వాళ్ళకి డెంటల్ అవేర్‌నెస్ అంటే క్లెన్లీనెస్, ఓరల్ హైజీన్ అవేర్‌నెస్ అని ఇవ్వడం అనేది చాలా అవసరం అండి. హ్మ్. దీనివల్ల ఫర్దర్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. యెస్. యాహ్! ఖచ్చితంగా మ్యామ్. యాహ్! చాలా యాహ్! చక్కగా చెప్పారు. యాహ్! చిన్న పిల్లల్లో ఎత్తుపల్ల సమస్య కూడా మనం జూస్తూ ఉంటాము. అంటే వస్తాయండి. పర్మనెంట్‌గా వాటిని అంటే వాటిని నార్మల్‌గా చెయ్యొచ్చా? ఎట్లాగా? అసలు ఎత్తుపళ్ళు రాకుండా ఉండాలంటే ముందు నుంచి ఏమైనా జాగ్రత్తలుంటాయా? ఎత్తుపళ్ళు రావడానికి 2 కారణాలండి. హ్మ్.
వాళ్ళకి హెరిడిటరీ వచ్చేది ఒకటుంటుంది. హ్మ్. అది మనం ఎటు కూడా సరి చేయొచ్చు. హ్మ్. చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వచ్చినాయి. ఇవాళ రేపేనో ఆహ్, చాలా నైస్‌గా డిజైన్ చేయొచ్చు టీత్‌ని. హ్మ్. ఏ ఇబ్బంది లేకుండా. ఇంకొక కారణం ఏంటంటే థంబ్ సకింగ్ ఉంటుంది. హ్మ్. పిల్లలకి నోట్లో వేలు వేసుకునే అలవాటు ఉంటుంది. హ్మ్. దీనివల్ల పళ్ళు ఎత్తు రావడం జరుగుతుంది. హ్మ్. అసలు ఇంకొకటి కూడా ఉంటుందండి. దీనివల్ల వాళ్ళకి కడుపులో బాక్టీరియా కూడా వెళ్తుంది. ఓహ్! డైజెస్టివ్ ఇష్యూస్ కూడా వస్తాయి. సో, నాట్ ఓన్లీ జనరల్ డెంటల్ హెల్త్, ఈవెన్ జనరల్ హెల్త్ కూడా మనం హ్మ్. చూసుకోవాల్సొస్తుంది. సో, పిల్లలకి థంబ్ సకింగ్ అలవాటు కూడా మానిపించడం అది కంపల్సరీగా ముందు హ్మ్. మమ్మీస్ అలవాటు చేసుకోవాలది. హ్మ్. పిల్లల నోట్లో వేలు వేయించొద్దు అనేది. హ్మ్. దట్స్ నాట్ ఎట్ ఆల్ గుడ్ అండి. ఓకే. పళ్ళు అనేది ఎత్తుగా ఉంటే ప్రాబ్లమే. అంటే ఎత్తుగా అందం కోసం ప్రాబ్లమా? లేదంటే కాదండి. ఆ! ఎత్తుగా ఉన్నందువల్ల ప్రాబ్లమ్ అనడం కంటే హ్మ్. ఫస్ట్ పిల్లలండి కాన్ఫిడెన్స్ అండి. హ్మ్. స్కూల్‌కెళ్తారు, బయటికెళ్తారు. అయ్యో! నీ పళ్ళెత్తుకునే నా హ్మ్. పళ్ళు బావున్నాయి. హ్మ్. పిల్లలేంటంటే మెంటల్ గ్రోత్ అండి. హ్మ్. ఆ లో కాన్ఫిడెన్స్ నాకు నా పళ్ళు బాగలేవు, నేను హ్మ్. చూడటానికి బాగోలేను. దానివల్ల హ్మ్. వాళ్ళు దేని మీద ఏకాగ్రత ఉండదు. హ్మ్. చదువు మీద ఉండదు. లేదా ఒక కల్చరల్ యాక్టివిటీలో హ్మ్. పార్టిసిపేట్ చేయరు. ఫ్రెండ్స్‌తో కలుస్తున్నప్పుడు ఆబ్వియస్లీ. నోటికి చెయ్యి హ్మ్. అడ్డం పెట్టుకొని హ్మ్. నవ్వుతా ఉంటారు. ఇవన్నీ లేకుండా తల్లిదండ్రులు మన పిల్లలు కాన్ఫిడెంట్‌గా ఉండాలి, బావుండాలి అంటే పళ్ళని హ్మ్. వాటిని ఒక క్రమ పద్ధతిలో హ్మ్. అమరుస్తారు ఆర్థోడాంటిస్ట్. అక్కడ సరి చేయించడం ఎంతో అవసరం. హ్మ్. అది ఒకటి. రెండోది పళ్ళ మధ్య గ్యాప్ లేకుండా ఉంటే హ్మ్. పర్మనెంట్ టీత్ కరెక్ట్‌గా వస్తే హ్మ్. అలైన్‌మెంట్ ఆబ్వియస్‌లీ అదే కరెక్ట్‌గా ఉంటుంది. హ్మ్. ఫుడ్డు గ్యాప్స్ ఉన్నా గాని ఫుడ్ ఇరుక్కుంటుంది. హ్మ్. సో, ఇది లేకుండా కూడా మనము చేయించాల్సొస్తుంది. సో, కాన్ఫిడెన్స్ లెవెల్స్ గురించి కానీ, పిల్లల మెంటల్ వాళ్ళు హ్యాపీగా ఉండడానికి, కాన్ఫిడెంట్‌గా ఉండటానికి కానీ, హ్మ్. లేదా మిగతా డెంటల్ సమస్యలు ఎదుర్కోకుండా ఉండడానికి కానీ, దేనికైనా సరే హ్మ్. ఎత్తు పళ్ళను సరి చేయించడం చాలా హ్మ్. అవసరం. దానికొక ఏజ్ ఉంటుంది. హ్మ్. ప్రతి పిల్లల్ని వెళ్లి ఆర్థోడాంటిస్ట్‌తో చూపించి డాక్టర్ గారు అంటే మా హ్మ్. దగ్గరకొచ్చినప్పుడు డాక్టర్ గారు చెప్పిన పద్ధతిని బట్టి ఎక్స్‌రే చూసి హ్మ్. లోపల పళ్ళు ఎలా వస్తుందో చూసి దాన్ని బట్టి మనం ప్రికాషనరీగా ఏం చేయాలనేది ప్లాన్ చేయొచ్చు. యెస్. మన ఓన్ డెసిషన్ అయితే తీసుకోవద్దు. యెస్. యాహ్! ఖచ్చితంగా మ్యామ్. యాహ్! చాలా యాహ్! చక్కగా చెప్పారు. సో, యాహ్! అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అయితే ఉన్నాయి ఇలాంటి వాటికి. చాలా. సో, ప్రతిదానికి కూడాను యాహ్! నొప్పి లేకుండా ఈ మధ్య ఈ ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉన్నారు. అవునండి. ఏ పెయిన్‌లెస్ ట్రీట్మెంట్స్, లేజర్ ట్రీట్మెంట్స్ అన్నీ వచ్చినియి ఇవాళ. హ్మ్. ఇదివరకున్నంత భయమైతే లేదు. ఫస్ట్‌లో కొంచెం హ్మ్. మనుషులు కంగారనేది. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీస్ చాలా వచ్చినియి. యెస్. మనం దాని ప్రకారం వచ్చిన అవసరాన్ని బట్టి పేషెంట్‌ని చూసి ఏ ఇద్దరికి ఒక రకంగా ఉండదండి. హ్మ్. చూసి దాన్ని బట్టి మాత్రమే మేము చెప్పగలం. యెస్. ఖచ్చితంగా యాహ్! మ్యామ్. యాహ్! యాహ్! సో, యాహ్! అడగాలంటే ఇంకా చాలా చాలా క్వెషన్స్ ఉన్నాయి. కంటిన్యూ చేద్దాము. సో, తప్పకుండా. ఎవరైనా కామెంట్స్ పెడితే అవి కూడా నెక్స్ట్ సీరీస్‌లో మనం కంటిన్యూ చేద్దాము. ఎలాంటి షూర్. ఇష్యూస్ వస్తున్నాయనేది. తప్పకుండా. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ ఈ పంటికి సంబంధించిన ఇష్యూస్ గురించి. సో, యాహ్! ధన్యవాదాలు. థాంక్ యూ నమస్కారం సో అండి. మచ్. థాంక్ యూ.